ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి వారికి మార్చి 18, 19 తేదీలలో ఒక మహిళ అయితే మీకోసం ఈ పని చేయబోతుంది. మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. మరి ఆ మహిళ ఎవరు? మిమ్మల్ని ఎవరు వెతుక్కుంటూ వస్తున్న మహిళ ఎవరు? హఠాత్తుగా ఎందుకు వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. తులారాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి అనేది ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారు శుక్రుడు వీళ్ళకి అధిపతిగా ఉండడం వలన వీళ్ళకి రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. స్వభావి వీళ్ళు చాలా వరకు చాలా మంచివారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒకందానంత సంఘటనలు అయితే వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకి అబద్ధాలు చెప్పడానికి అయితే ఇష్టపడరు. సోమరితనం అంటే ఇష్టత. వీళ్ళు చాలా వరకు సోమరితనం అంటే ఇంతవరకు చిరాకు పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోలేరు. భాగస్వామ్య విషయాలలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అప్పులు తీర్చడం జరుగుతుంది. ఈ మాటకు నలుగురిలో విలువ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి పనుల్లో నిర్లక్ష్యం లేకుండా ఇంకా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టండి. మీకు ఈ 3 మార్చి 18, 19 తేదీలలో ఈ రాశి జాతకులకు ఏం జరుగుతుందంటే ఏదైతే కోరుకుంటున్నారో అందులో మీరు చాలా గొప్ప ఫలితాలను అయితే పొందబోతున్నారు. ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలు జరుగుతుంది. వీలైనంత వరకు మంచి మంచి విజయాలు అందుకోవడం అయితే జరుగుతుంది. తులారాశి వారికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పక విజయం అనేది వస్తుందని చెప్పుకోవాలి. ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు ఎదుర్కొన్న మరికొన్ని గంటలు అంటే మార్చి 18, 19 తేదీలలో వాటన్నిటికీ స్వస్తి పలికే సమయం వచ్చేసింది. మీరు ఒకరి నుంచి సహాయం పొందడం కాదండి, మీరే ఒకరికి సహాయం చేస్తారు అని పేదవారికి అండగా నిలుస్తారు. అన్ని రేంజ్కి మీరు వెళ్ళబోతున్నారు. ఇది మీ మనోభావము. ఇందుకోసము చాలా కష్టపడ్డారు. ఇప్పటికీ ఆ యొక్క అవకాశం అయితే మీకు రాబోతుంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది మేము ఏం చెప్తున్నాము. ఈ తులారాశి వారికి ఎవరైనా మీ ఇంటి గుమ్మం తొక్కితే మీ వంతు సాయం ఇంకా అందించండి. మీకు ఇక డబ్బు కొదవే ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదు, మిమ్మల్ని వదిలి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అని చెప్పి వృధా ఖర్చులు మాత్రం చేయకండి. ఇలా చేస్తే అమ్మవారు చంచల స్వభావం కలిగి ఉంటుంది. ఇలా అస్సలు చేయొద్దు, వెళ్ళిపోతుంది. ఎవరితో కూడా అహంకారంగా బిహేవ్ చేయొద్దు. ఇలా అస్సలు ప్రవర్తించొద్దు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. మీ రాశి గలవారు ఇలాంటి ధోరణ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ యొక్క ధోరణ అయితే మార్చుకోండి. అలాగే ఈ రాశికి సంబంధించి మార్చి 18, 19 తేదీలలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు తులారాశి వారికి మే 18, 19 తేదీలలో మీ యొక్క జీవితంలో ఏది ప్రారంభించాలనుకున్నా కూడా ఇది కరెక్ట్ సమయం అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం లెవెల్ అనేది ఒక విధంగా మారబోతుంది. 100% కూడా సక్సెస్ను సాధించి తీరుతారు. మొదటి నుంచి కూడా చక్కగా బాగా
ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. ఇక్కడ వరకు ఇలా ఉంటే మరొక మార్చి 18, 19 తేదీలలో ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అయితే వస్తుంది. గ్యారంటీగా జరుగుతుందని అనుకున్నాం కదండీ! దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు అనుకోని కొన్ని సంఘటనలు అయితే మీకు జరగబోతున్నాయి. ఎన్నో మార్పులు అయితే రాబోతున్నాయి. ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ఎవరు అని అంటే గనక మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ ఆమె మీ దగ్గరకు రావడం ఇది భగవంతుడి కోరిక. ఎవరైతే మిమ్మల్ని అతిగా ఇష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండొచ్చో మీకు అసలు ఆ విషయం ఇప్పటివరకు తెలియకపోయి ఉండొచ్చు. ఏదైనా సరే మీ సిచ్యువేషన్ ఉందంటే అది దాన్ని వేస్ట్ చేసుకొని ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయి అని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ విధంగా ఎవరైతే ఈ రాశి వారు జెంట్స్ ఉంటారో వారికి ఈ యొక్క లెక్క అయితే సరిపోతుంది. ఈ సంఘటన అయితే వాస్తవం 100% జరిగి తీరుతుంది. ఈ రాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అయితే వస్తుందని ఆమెతో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ మీ జీవితంలో చాలా మార్పులు తీసుకొని రాబోతున్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుందాం. ఆ అమ్మాయి ప్రేమించే అమ్మాయి మాత్రమే కాకపోవచ్చు. మీ యొక్క సహోద్యోగి లేదా తోడబుట్టిన వారు అపార్థం చేసుకొని మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన ఏ స్త్రీ అయినా కావచ్చు. వారి యొక్క పొరపాటు తెలుసుకొని తిరిగి మీ జీవితంలోకి రావడానికి మాత్రమే కాకుండా వారి యొక్క సలహా సూచనలతోటి మీకు రాజయోగాన్ని కలిగించబోతున్నారు. తప్పు చేశాము అనే బాధతో మీకు చాలా హెల్ప్ చేయాలని వస్తారు. వారి యొక్క సాయం కూడా మీరు పొందబోతున్నారని తెలుసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కోట్ల అధిపతులు అయితే కాబోతున్నారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయమని చూడండి. లక్ష్మీదేవి స్వరూపంగా అర్థం చేసుకోండి. ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారండి. మీ దగ్గరకు వచ్చిన ఈ అమ్మాయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించమని వేడుకుంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమించండి. భగవంతుడు చెప్పాడు కదండి, మనల్ని ఎవరైతే క్షమించమని వేడుకుంటారో వారిని క్షమించడం మన ధర్మం. అలాంటి వారిని మిస్ చేసుకోకూడదు. మన మంచి కోరే వారిని ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంచుకుంటే వాళ్ళ ద్వారా మనకి మంచిగా జరుగుతుంది, కానీ చెడు అయితే జరగదు. నిత్యం ఈ రాశి జాతకులు శివభగవాన్ నమస్కారాన్ని స్మరించండి. మరింత అనుకూలమైన ఫలితాలు అయితే పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.